హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జ్యువెలరీ రా మెటీరియల్. సో ఈరోజు ఈ గ్రీన్ కలర్ బీడ్స్తో మేకింగ్ అయితే చూపించేస్తాను. నిన్న వైట్ కలర్ బీడ్స్తో చేశాను కదా, మల్టీ షేడ్లో కనిపించే బీడ్స్. ఈరోజు ఈ గ్రీన్ కలర్ బీడ్స్లో సేమ్ మేడం అయితే మనకి ఇచ్చారనమాట. సో ఈ బీడ్స్తో మనం ఎలా చైన్ మేకింగ్ చేద్దామో చూద్దాము. సో యాజ్ ఇట్ ఈస్గా కట్టుతీగ మేకింగ్లోనే చేస్తున్నానండి ఇది కూడా. సో ఒక్కొక్క నిన్న అయితే బీడ్స్కి ఎవ్రీ బీడ్కి మనం క్యాప్స్ అయితే యూజ్ చేసాము. సో అన్నీ ఒకటే ప్యాటర్న్లో కాకుండా డిఫరెంట్ ప్యాటర్న్స్లో వచ్చేలాగా మేకింగ్ అయితే చేస్తున్నాను. సో ఇది వచ్చేసి మనం మధ్యలో పర్ల్స్ అండ్ గోల్డ్ బాల్స్ కూడా యూజ్ చేస్తున్నాము. మనకి ఫుట్బాల్ టైప్లో మైక్రో గోల్డ్ ఫినిషింగ్లో గోల్డ్ బాల్స్ వస్తాయి. సో ఆ గోల్డ్ బాల్స్ అండ్ స్వరోస్కీ పర్ల్స్, ఇవి ఈ టూ మాత్రం గోల్డ్ బాల్స్, స్వరోస్కీ పర్ల్స్ మాత్రం క్యాప్స్తో యూజ్ చేస్తున్నాను. సో మేకింగ్ వచ్చేసి ఇట్లా మొత్తం డబల్ లేయర్ ఆఫ్ చైన్లో అయితే మేకింగ్ చేస్తున్నాను మ్యామ్. సో చూడండి. సో ఇప్పుడు గోల్డ్ బాల్ పెట్టాను, ఫస్ట్ స్వరోస్కీ పర్ల్ పెట్టాను, తర్వాత ఒక 2 గ్రీన్ బీడ్స్ వేసాను, తర్వాత గోల్డ్ బాల్కి కూడా క్యాప్ అయితే యూజ్ చేశాను మ్యామ్. మనం క్యాప్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే అవి మనం తీగతో చుట్టినప్పుడు అవి అటు ఇటు కదిలిపోకుండా ఉంటుంది. గోల్డ్ బాల్ యూజ్ చేసినప్పుడు సపరేట్గా, సో చూడ్డానికి కూడా చాలా బాగా కనిపిస్తుంది అనమాట. ఓకే, సో ఇట్లా అయితే మేకింగ్ చేశాను. సో ఆల్రెడీ ఒక చైన్ అయితే అంటే 2 లేయర్స్లో అనుకున్నాం కదా, ఒక చైన్ అయితే మేక్ చేశాను, రెండో చైన్ చేస్తున్నాను అనమాట. సో ఇది మధ్యలో కట్ చేసి మేక్ చేశాను, ఎందుకంటే మొత్తం మనకి కంప్లీట్గా వీడియో చూపించడం అవ్వట్లేదు. సో అందుకని అట్లా చేశాను అనమాట. లాస్ట్ సెకండ్ చైన్ కూడా ఫైనల్ అవుట్పుట్ అనమాట ఇది. సో ఇది వచ్చేసి మనం 20 ఇంచెస్ లెంగ్త్లో అయితే చేస్తున్నాను. సో 20 ఇంచెస్ కాబట్టి 2 ఇంచెస్ చైన్ తీసుకున్నాను మ్యామ్. బ్యాక్ సైడ్ 2 ఇంచెస్ చైన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు హుక్ వస్తుంది. 2.5 ఇంచెస్ బ్యాక్ సైడ్ హుక్ కానీ చైన్ కానీ వస్తుంది. మిగిలిన కట్టుతీగ మేకింగ్ బీడ్స్తో అంతా కూడా రిమైనింగ్ పార్ట్ అంటే ఒక 16 ఇంచెస్ వరకు వస్తుంది మ్యామ్. 16 ఇంచెస్ అంటే మీరు అటు ఇటు చూసుకోవాలి చైన్. సో 16 ఇంచెస్ వరకు మొత్తం మనకి బీడ్స్తో పాటు వస్తుంది చైన్. రిమైనింగ్ పార్ట్ అంతా 2 ఇంచెస్ చైన్ అయితే బ్యాక్ సైడ్ చైన్ అయితే వస్తుంది అనమాట. సో ఓవరాల్గా లుక్ అయితే ఇలా వస్తుంది. సో మీకు నచ్చిందా? సో మీ దగ్గర బీడ్స్ ఏమైనా ఉన్నా సరే ఇలా కస్టమైజ్ చేయించుకోవచ్చు. లేదు మేకింగ్ నేర్చుకుంటాను అంటే ఈ వీడియోస్ చూసి మేకింగ్ నేర్చుకోవచ్చు. మన ఛానల్లో మేకింగ్ అయితే వస్తుంది. సో నచ్చిన వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.